ఈ స్థానంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారే. చరిత్రను ఎవరు కూడా మార్చలేరు. కాదే అది అంతేగా సాక్షాత్ కుటుంబంతో సహా శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసినరు, వారి కాళ్ళను మొక్కినరు. అంతేకాదు అక్కడ మా పార్టీని మీ కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తామని చెప్పాను కూడా మాట ఇచ్చి ఇక్కడ దిగి మాట తప్పినటువంటి వాళ్ళ అధ్యక్ష. ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 100% 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో వారు బహుశా వారు గమనించిన రికార్డులు సరిచేయమని చెప్తున్నాం అధ్యక్ష. వారి మాటలను ఒకసారి గతంలో ఉన్న ముఖ్యమంత్రి మాటలకు వీరి మాటలు పోల్చి చూసుకోమంటున్నాం. ఈ క్రెడిబిలిటీ ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడం కోసం పోరాటం చేసి కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేసీఆర్ గారు అన్న మాటలు కూడా వారి సభ్యుడు తప్పడితే ఎట్లా అధ్యక్ష? వారు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాదికి ఉన్నటువంటి వారే.